ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి, బాధలు లేని బ్రతుకునియా, బబులోను బానిస బంధాలు తెంచి, బాధలు లేని బ్రతుకునియా, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో, రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య, నీ రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వ. నామమును మనం కనపరిచి ఆయన నామాన్ని వ్యక్తిపడినప్పుడు అనేక ఆశీర్వాదాలు దేవుడు మనం చూస్తారు. ముఖ్యంగా సంఘాలలో క్రమశిక్షణ ముఖ్యంగా ఉండాలి. మనుషులు చెప్పే మాయోపాయంలో ఎన్నుకోవద్దు. మనుషుల యొక్క కట్టడలు, మనుషుల యొక్క పద్ధతులు ఆచరించకుండా మిషనరీస్, ముఖ్యంగా మరి ఆత్మతో శక్తితో నింపబడి మిషనరీస్ మన సంఘాల్లో కొన్ని పద్ధతులు ఏర్పాటు చేస్తున్నారు దైవికమైన విధానంలో. వాటిని మనం ఖచ్చితంగా పాటించాలి. పితరులు వేసిన పునాది రాతిని తీసేయద్దండి అని రాయబడింది. మనం పితరులు వేసిన పునాది రాతిని తీసివేసి మన ఇష్టానుసారంగా కట్టినామంటే దేవుడు ఊరుకోడు. దేవుని మందిరం, దేవుడి యొక్క ఇష్టమైన మందిరం, అది పవిత్రమైన మందిరం. దాన్ని మనం పాడు చేయకూడదు. ఎవరికి పడితే వాళ్లకు ఆ యొక్క మందిరాలను ఉపయోగించడానికి కూడా చేయకూడదు. దేవుడు ఖచ్చితంగా అడుగుతారు. ఎవరైతే మందిరంలో పెద్దలుగా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతారు. మందిరంలో దేనికంటే దేనికి మనం ఉపయోగించకూడదు. మీటింగ్స్ పెట్టడానికి కూడా బయట అవుట్ సైడ్ ఏదైనా మీటింగ్స్ పెట్టుకోవాలి. సంఘానికి సంబంధించినటువంటి మీటింగ్స్ మాత్రమే మనం సంఘంలో జరిగించాలి. సంఘానికి సంబంధించిన వాటి మాత్రమే చేయాలి. కానీ వేరే ఎవరెవరో ఏదేదో ప్రోగ్రామ్స్ పెడితే అవి చేస్తే దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఇక్కడ కళ్యాణ మంటపం ఉంది, అక్కడ కావాలంటే పెట్టుకోవచ్చు. కానీ చాలామంది మందిరంలోనే ఏదంటే ఇది చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరం అది సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడింది. కాబట్టి ప్రార్థనా మందిరంగా దేవునికి మహిమకరంగా మన జీవితాలు దేవునికి సమర్పించుకొని ఆత్మకు, మనసుకు, శరీరం తైల కల్మషం నుండి పవిత్రంగా చేసుకొని పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధంలోకి మనం పోదాం. దేవుని తీర్పు దినమందు నిర్దోషమైన సంఘంగా, నిష్కలంకమైన సంఘంగా, మహిమల గల సంఘంగా దేవుడు మన సంఘాలను తయారు చేయంగాక. అందుకనే అధ్యక్షులుగా ఉండేవారు ఎవరు పడితే వాళ్ళు ఉండకూడదని తేటగా వాక్యంలో సెలవిచ్చారు. వాక్యంతో నింపబడిన వాళ్ళు అధ్యక్షులుగా ఉంటే, వాక్యంతో నింపబడిన వాళ్ళు మరి సంఘంలో ఉన్నటువంటి అధికారులు ఏ పనైనా, పరిచయ కానీ ఏదైనా వాక్యంతో నింపబడిన వాళ్ళు ఉంటే సంఘాలు మంచిగా అభివృద్ధి అవుతాయి. లేదంటే సంఘంలో ఉన్న యూత్ పాడైపోతారు. యూత్ పాడవడం బట్టి ఆ సంఘానికి చెడ్డ పేరు, ఆ ఊరికి, ఆ దేశానికి కూడా చెడ్డ పేరు. కొన్ని దేశాలు కూడా దేవుడు నాశనం చేసినట్టు చూస్తున్నాం. దేవుని మందిరమును అపవిత్రపరిస్తే దేవుడి దేశాలనే నాశనం చేశారు. యెహోషువలో చాలా ఉంది, ఆమోస్లో చాలా ఉంది లేఖన భాగాలు. కాబట్టి గుర్తించి మన మందిరమును పరిశుద్ధంగా ఉంచుకుందాం. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.
ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరం బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేనెవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడనే ఉండగా నేను నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాను గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని నీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొని వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడని చెప్పారు. వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడుగుగా, యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పారు. ఆయన దేవాలయంలో బోధించుండగా కానుక పెట్టే ఉన్న చోట ఈ మాటలు చెప్పాను. ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడనూ ఆయన పట్టుకునలేదు. దీవించి ఆశ్రయించు. నా ప్రభా దేవా, మీ సన్నిధిలో నా ప్రభా అంతా నేను కనపరచున్నాము. మీకు దయచేసి వారి ఇంటి విషయంలో వేరే కృప ఇస్తున్నందుకు మేము స్తుతిస్తున్నాం. వారి ముఖ్యంగా ప్రశాంతి నా ప్రభా పెంచలవాడ హాస్పిటల్లో ఉంటుండగా బిడ్డకు కావాల్సిన ఆరోగ్యాన్ని బలాల శక్తి మీరు దయచేయండి. అమ్ములు వారి యొక్క దేవ నా ప్రభా మరి చిన్న కుమారుడికి నా ప్రభా నా తండ్రి ఐసీలో ఉంటుండగా బిడ్డకు కావాల్సిన ఆరోగ్యం బలం శక్తి మీరు దయచేయండి. వారికి దేవుడి పైన జ్ఞానం వివేకం దయచేయండి. నీకు ఇవ్వాల్సిన ప్రయారిటీ మీకు ఇవ్వడానికి మీ కృపాసనం దయచేయండి. మొదట మీ రాజ్యంలో నీ నీతిని వెతికే బిడ్డలుగా ప్రతి బిడ్డకు జ్ఞానం కలుగచేయండి. మీతో చేసిన నిబంధన మీరని జనులుగా ఉండటానికి జ్ఞానం కలుగచేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అలాగే నా ప్రభా ఎమ్మెల్యే మక్కలు నా ప్రతి బలహీనత నా శ్రీశ్రంలో గర్దించి పాత్రలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. దేవా మేరేకను బట్టి నా ప్రభా మరి ఎంతమంది అయితే దేవా పత్తికి వెళ్తున్నారో వాళ్ళకి నూతన బలం నూతన శక్తి మీరు దయచేయండి. స్తోత్రం దేవా. చిన్న బిడ్డలు నేర్చుకున్న లేఖన భాగాలు మీ నామంలో మీ రక్తంలో మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు ఇచ్చిన ఉజ్జీవాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. అన్ని దినము నూతన వాక్యంలో నూతన ఉజ్జీవాన్ని మీరు కలుగ చేయడమే కాకుండా వాళ్ళ స్టడీస్ లో కూడా నా తల్లి జ్ఞానాన్ని వివేకాన్ని మీరు దయచేసి రోజు రోజుకు వాళ్ళ మార్క్స్ నా తల్లి మీరు పెంచుతున్నారు. అందుకు మేము స్తుతిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. రోజు రోజుకు వాళ్ళ ఇంట్లో ఉన్న చీకటి శక్తులన్నీ కూడా మీరు లయపరుస్తున్న దేవా స్తోత్రం. ప్రతి దినము నీ వెలుగులో నా ప్రభా గృహాలను వెలిగింపజేస్తున్న విధానం బట్టే మేము స్తుతిస్తున్నాం. దేవా స్తోత్రం. చదువు కావాల్సిన ఆరోగ్యం బలం శక్తి మీరు దయచేయండి. స్తోత్రం. భక్తులను కూడా మీ జ్ఞానం వివేకం మీరు దయచేయడానికి ప్రార్థిస్తున్నాం. పిల్లల కోసం మీ సన్నిధిలో గోచర తనువుగా ఉండడానికి మీకు దయచేయండి. రాని యొక్క పిల్లలందరూ కూడా నా తల్లి యెహోవా చేత ఉపదేశం పొందే వరకు జ్ఞానం కలుగచేయమని ప్రార్థిస్తున్నాం. సుమిత్ర కావాల్సిన ఆరోగ్యం బలం శక్తి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా వసంత నా ప్రభా దేవుని మీరు జ్ఞాపకం చేసుకొని శిరీషను మీరు జ్ఞాపకం చేసుకొని దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలందరూ కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభా అఖిల్ బట్టి పవన్ బట్టి నా తల్లి దేవా, అలాగే నా ప్రభా నా తల్లి చిన్న పవన్ బట్టి కూడా నీకు వందనాలు చేస్తున్నాం. దేవుడు వచ్చి దేవా రోజుమని జ్ఞాపకం చేసుకుని బిడ్డలు పడిపోకుండా అనుదినం వాక్యం అనే పాలజాల ఎదగడానికి మీకు చెప్తుంటే కూడా కొంతమంది అసూయ పడుతుంటారు. అసూయ పడే వాళ్ళు ఉంటారు, కొంతమంది సాక్ష్యం చెప్పలేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ సాక్ష్యం అన్నది లైఫ్లో ఎంత ప్రాముఖ్యమో అంత ప్రాముఖ్యం. నేను చాలాసార్లు చెప్తుంటా, దేవుడు చేసిన మేళ్లను పదే పదే మన జ్ఞాపకం చేసుకోకపోతే వెంటనే శోధనలు వస్తాయి. నేను వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా, చిన్నారి కృష్ణవేరు వాళ్ళ ఇంటిలో చేసిన మేళ్ళు ఎంత గొప్పదో అది వాళ్ళకు అర్థమవుతుంది. కానీ ఊకే ఎప్పుడో ఒకసారి చెప్పి మర్చిపోతున్నారు. వెంటనే ఒకసారి వాళ్ళ పెద్ద మనమనికి శోధన, మళ్ళీ ఇప్పుడు చిన్నోడికి. అంటే ఎప్పుడైతే దురాత్మలు పోతాయో ఆ దురాత్మలు వేరే వాళ్ళలోకి పోకుండా ఉండాలంటే మనం దేవునికి సాక్షి బిడ్డలుగా ఉండాలి. ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే సాక్ష్యం ఇచ్చేదా. ఎవరి గురించి? ఇంకా మన స్వామి యేసు గురించి కదా. మన దేవుడు ఏ విధానంలో మనకు మేలు చేసు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. వాక్యము ద్వారా యేసయ్య నామంలో యేసయ్య రక్తంలో పరిశుద్ధాత్మ శక్తిలో మనం పొందుకున్న మేళ్లను తెలియచేయడమే సాక్ష్యం అంటే. అందుకే సాక్ష్యం అంటే కన్న విషయాలు, విన్న విషయాలు, జరిగిన విషయాలు వాటిని గురించి చెప్పాలి. కలబలి కథలు దానికి కల్పించి కాదు. నేను అందుకే సాక్ష్యం చెప్పేటప్పుడు ఎవరైనా 1-2 నిమిషాలు తప్ప ఎక్కువ టైం మీరు తీసుకొద్దండి అని చెప్తుంటా. అవునా కదా? ఎందుకంటే మెయిన్ పాయింట్స్ ఏవో అవి మాత్రమే చెప్పాలి. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడే ప్రే చేసినాం, దేవుడు ప్రశాంతిని మన మందికి నడిపించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు. అందుకే సాక్ష్యం అనేది ఈరోజు ఇంకా గొప్ప సాక్ష్యం ఏంటంటే, మనకి ఇక్కడ పనిచేసిపోయిన పాస్టర్ సునీల్ బాగా తెలుసు కదా మీకు, చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. అప్పుడు అభిలో కొంచెం పిట్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఆధ్యాత్మికంగా లేడు, పెద్ద అక్కడిక్కడ తిరుగుతాను అనమాట, తిరిగిపోతుంది ఎక్కువ.
వాళ్ళమ్మ అప్పుడు ప్రే చేపిస్తూ ఉన్నారు. తర్వాత బాగా మంచిగా ఒక దైవజనుల దగ్గర పెట్టండి ఆంటీ సునీల్ను అని చెప్పాను, నేను సలహా ఇచ్చాను. నేను ఇంకా ఏమమ్మా ఎన్నిసార్లు పోయినాడు వింటారు, పాస్టర్ని పంపించాలనుకున్నా అంటే మీ ఇష్టం అన్నాను. ఏం చెప్పాలో మీ ఇష్టం అన్నాను. ఆ తర్వాత నుంచి ఆంటీ చాలాసార్లు వచ్చింది ఇక్కడికి. మళ్ళీ ఆంటీ చనిపోయినాక వాళ్ళ ఫ్యామిలీ అందరూ మర్చిపోయినారు. ఈరోజు వాళ్ళ అక్క చాలా అంటే ఆంటీ వీళ్ళకు పెళ్ళి కాకముందు నుంచి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. వాళ్ళ ప్రపోజల్స్ గురించి కొన్ని చెప్పేది. సునీల్ పాస్టర్ ప్రపోజల్ గురించి తెలియదు, ఇంకొక ఆమె గురించి కూడా చిన్న కుట్టి, వీళ్ళిద్దరు మాత్రమే చెప్పాలి, మిగతా అందరూ చెప్పింది. వీళ్ళకి ఇలా వస్తున్నాయి, ఇవి ఎప్పుడు ప్రతిదీ నాతో ప్రార్థనలో పెట్టించే ఆమె ముందుకు సాగేది. ఇప్పుడు ఆ పెద్ద కుమార్తె ఆమె ఎంఆర్ఓ ఉండి డిప్యూటీ కలెక్టర్ కాయబోయేది, చనిపోయింది ఆమె. ఇంకొక కూతురు ఉంది, ఆమె తర్వాత ఆమె రెండవదో ఏమో సౌజన్య అని, ఆమె చేసింది ఈరోజు కాదు. ఎన్ని రోజులకా సౌజన్య ఏ రకాల గుర్తుపడ్డానండి. ఏం గుర్తుపట్టాలా, ఎవరు మీరు అసలు నేను ఎత్తుకొని ఇప్పుడు లిఫ్ట్ చేయను నేను. కాకపోతే చిన్నారి వాళ్ళది ఏమైనా సీరియస్ ఏమో ఏదో కొత్త నెంబర్తో ఇస్తున్నారు, ఆ నెంబర్తో నేను ఎత్తుకోనని చేస్తున్నట్టున్నారని నేను ఎత్తుకున్నానంటే ఆ తర్వాత సౌజన్య అంటే ఇప్పుడు గుర్తొచ్చినాను కానీ అది ఎందుకు గుర్తొచ్చింది అంటే తర్వాత ఆమె సాక్ష్యం కనిపిస్తుంది. 2.5 తులాలది గోల్డ్ పోయిందంట. అది వేసుకునేటప్పుడు కూడా ఇప్పుడు వర్షం వస్తుంది ఎందుకులా అన్నంట సునీల్. అయినా ఎందుకో వేసుకుంది పోయింది. ఒక 5 రోజులు అయింది. 5 రోజుల నుంచి పిన్ని ఎత్తుకుతున్నాం, జల్లెల్లాగా జల్లించినానక అంటే ఓహో ఇప్పుడు దొరకనందుకు ఇప్పుడు గుర్తొచ్చిందంటే అప్పుడు వాళ్ళ అమ్మ పోయింటే కూడా వాళ్ళ అమ్మది వాళ్ళ అక్కది 2-3 సార్లు వాళ్ళు ప్రే చేయించినారు, అది గుర్తొచ్చినారు. దాదాపు ఇప్పుడు 3-4 ఇయర్స్ అవుతుందేమో కాంటాక్ట్ లాగా అప్పుడెప్పుడో ఒకసారి చేసింది. సరేనే ఆ నంబర్ కోసం ఆమె నా నంబర్ ఆమె దగ్గర పోట్టుకుంది. విక్టోరియాని అడిగితే చూడండి సాక్ష్యం అంటే ఎట్లుంటుందంటే, విక్టోరియా ఇక్కడ చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దగైంది, ఉద్యోగం వచ్చింది. నంబర్ అడిగితే నా దగ్గర అక్క నంబర్ లేదంటే షాక్ అయిందంట. పాప ఏది అక్క నంబర్ లేదంటున్నావు, నీ దగ్గర అక్క నంబర్ లేకపోవడం ఏంటని కొంచెం బాగానే మాట్లాడింది పాప. నేను మళ్ళీ నా దగ్గర లేదు వేరే వాళ్ళని అంట, వేరే వాళ్ళని కనుక్కొని చెప్తా అంట. అంటే వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది, సిగ్గుందా అనడానికి అనిపించింది నాకు. వేరే వాళ్ళని కనుక్కొని చెప్తా అంటే వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది అంటే నీ దగ్గర లేదా అని. ఇంకా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఎన్ని మేలు చేసినా చాలామంది మర్చిపోతుంటారు. ఇప్పుడు ఈమె ప్రేయర్ చేయించుకున్న తర్వాత నేను చెప్పా పలానా చోట వెతుకు అని. అక్కడ కూడా వెతికినాక 5 రోజుల నుంచి వెతుకున్నాం నేను నా కూతురు. అంటే మళ్ళీ వెతుకు ఏం లేదు, మీరు మర్చిపోయినారు దేవుడిని చేసిన మేడాను. దేవుడు మళ్ళీ గుర్తు చేయడానికి ఒకవేళ మీ అమ్మ దేవునికి మొరపెట్టుకుంటుందేమో, మా పిల్లలు ప్రార్థన సహవాసం మర్చిపోయినారని. కాబట్టి వెతుకు అంటే వెతికింది. ఒక 10 నిమిషాల్లోనే నాకు అక్క దొరికిందని ఆమె సంతోషం పట్టలేకుండా హల్లెలూయా 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 చెప్పడానికి నేనేం చెప్పినా, మీరు దేవుని ప్రేమను మర్చిపోయినారు కాబట్టి అది గుర్తు చేసుకొని వెతుకున్నా. దేవుడు చేసిన మేళ్లను మర్చిపోకుండా దేవ గతంలో మాకు ఇన్ని మేలు చేస్తున్నారని వాటిని గుర్తు చేసుకొని ఆయన నామంలో ఆయన వాక్యమే శక్తివంతమైంది కదా. మీరు అంతా పాప ఎక్కువ వాళ్ళ ఇంట్లో అందరికంటే మంచి స్పిరిచువల్ సౌజన్య, మిగతా వాళ్ళు కొంచెం అలాగా, కానీ పాప చాలా అంత ఇదిగా వచ్చేవాళ్ళు. వీళ్ళు మంత్లీ వన్స్ అన్నా ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. అందుకే సాక్ష్యం అంటే ఎప్పుడైతే మనం మర్చిపోతామో మళ్ళా శోధన రిపీట్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యేసయ్య ప్రత్యేకంగా ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమని అంటే 12వ వచనం ఇప్పుడు చదివారు కదా, ఇది చెప్పడానికే మీకు ఇదంతా చెప్పాల్సి వచ్చింది. సాక్ష్యం ఎప్పుడైతే మనం మర్చిపోతామో శోధనలు వేదనలు రోదనలు వస్తే సాధారణుడు కాచుకొని ఉంటాడు. సాక్ష్యం ఇచ్చే వాళ్ళు సాక్ష్యం ఇస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారని, సాక్ష్యం ఇస్తే దేవుని నామం మహిమపరచబడుతుందని, సాక్ష్యం ఇస్తే వాళ్ళు బలపరచబడతారని, సాక్ష్యం ఇస్తే వాళ్ళు ఇంకా దేవుళ్ళు స్థిరంగా అయిపోయి సాతాను మాటలు వినరు అని, వాడు సాక్ష్యం ఇస్తే వాళ్ళని సాక్ష్యం ఇవ్వకుండా వాళ్ళ జీవితాల దగ్గర ఉంటాడంట. ప్రకటన 12:17 చదవండి. అందుకే సాక్ష్యం ఎప్పుడు మర్చిపోద్దు అని చెప్పేది నేను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొంచు. చూడండి, యేసును గూర్చి, యేసు అంటే నేనేం చెప్పినా దేవుడు చేసిన మేళను మీరు మర్చిపోయినారని చెప్పిన వాళ్ళతో, దేవుడి యొక్క మేళ్లను జ్ఞాపకం చేసుకోవడమే దేవునికి సాక్ష్యం. సాక్షి బిడ్డలుగా ఆయన నామంలో మనం ప్రార్థన చేస్తాం. ఆయన నామం అంటే నజరైన యేసు నామం. నేను అది కూడా అన్నా,
నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన కూడా చేసినాక నజరేన యేసు నామమని ఎత్తి పెట్టినావా? ఊక యేసు నామం అన్నావా? నజరేన యేసు నామని ప్రార్థన చేయి. ప్రకటన 5 చదవని ఇంతకుముందు కేజే టీచర్ కూడా ఆమె చైన్ పోయినప్పుడు కూడా అదే నా ప్రకటన 5వ అధ్యాయం 12వ అధ్యాయం చదివి నజరేన యేసు నామమని పదే పదే చెప్పి ప్రార్థన చేయమా, ఖచ్చితంగా దేవుడిస్తా అంటే ఆమె కూడా సేమ్ ఎన్నిసార్లు వెతికినా దొరకలేదా కానీ నీ బ్యాగ్లో ఉంది చూడమ్మా అన్న. షాక్ అయిపోయింది. నా బ్యాగ్లోనా అనింది. నీ బ్యాగ్లోనా? ఆ బ్యాగ్లో కొంచెం మంది అందరం పడి ఎక్కడో ఆ కొక్కి నొందింది. పాపం బ్యాగ్ అంతా బ్యాగ్ కూడా ఇది ఇచ్చినానని చెప్పింది. వాళ్ళ బ్యాగ్ ఆల్రెడీ వాష్ చేసినానక్క నేను అని చెప్పింది. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క నామం, నజరైన నామం అంటే దురాత్మలన్నీ లయమైపోతాయి. నజరైన నామం అంటే దురాత్మలకే భయం, వణుకు. అలాంటిది నజరైన యేసు నామన మనం సాక్ష్యం చెప్తూ ఉంటే వాడికి వణుకు వస్తే మనలకు ఏమైతుంది అంటే వాళ్ళకు కూడా వణుకు వస్తుంది. వీళ్ళు సాక్ష్యం చెప్తే వీళ్ళు బలపడిపోతున్నారు అని సాక్ష్యం చెప్పకుండా బైకులు తగ్గించడము, ఏం మీరు బలపోతున్నారు, బల సాక్ష్యం చెప్తున్నారే అని అనడము, ఇవన్నీ ఇక్కడ తేటగా చూడండి. సాక్ష్యం చెప్పే వారి కోసమే వాడు నిలిచి ఉన్నాడంటే వాడు ప్రతి ఒక్కరి జీవితాల్లో సాక్ష్యం చెప్పకుండా మీరు సాక్ష్యం చెప్పొద్దండి అని అనేవాళ్ళు ఇలాగున్నారు. అందుకే ఇక్కడ 12వ అధ్యాయంలో ప్రకటనలో తేటగా అపవాది ఎక్కడ నిలిచున్నాడు సాక్ష్యం చెప్పకుండా. ఏసై గురించి సాక్ష్యం చెప్పే వాళ్ళు చెప్పకుండా. అయితే ఏసై అంటాడు మీరు భూదేవంతరకు నాకు సాక్షులై ఉంటాడు అంటాడు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందేదారు కనుక మీరు చూడండి. ఇక్కడ ఏమంటారు? ముందు యెరూషలేము అంటున్నాడు. అంటే నీ సొంత దేశంలో, నీ సొంత ప్రాంతంలో, నీ స్వజనుల మధ్య, నీ వీధిలో గట్టిగా చాటి చెప్పాలి. యెరూషలేములోను, యూదయ అంటే స్వజన్ నీ బంధువుల్లో, తర్వాత సమరయ అన్యులలో, ఇంకా చెప్పి భూదిగంతాలకు నాకు మీరేం కావాలా? పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన తర్వాత ఈ యొక్క అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలోనే తండ్రి అయిన దేవుని యొక్క అభీష్టాన్ని వెంటనే వాళ్ళు రాస్తున్నారు. కార్యం అపోస్తుల కార్యాలు అంటే అద్భుత కార్యాలు, వింత కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక్రియాలు అనేక జీవితంలో జరిగినాయి. అందుకని అదే బిగినింగ్ అపోస్తుల కార్యం స్టార్ట్ చేయడమే యేసయ్య యొక్క మాటను వాళ్ళు చెప్తున్నారు. మన తప్పుడు బోధకులు ఏం చెప్తారు అంటే కొన్ని చోట్ల యేసయ్య వద్దన్నాడు. ఎందుకంటే అక్కడ గొడవలు వస్తాయని వద్దంటే, యేసయ్య సాక్ష్యం వద్దంటే మీరు సాక్ష్యం చెప్తారా అంటారు. అదే యేసయ్య భూదిగంతాలకు సాక్ష్యం చెప్పమన్నాడు. ఇక్కడ మరి ఏమంటారు? సిగ్గుబోలు వాళ్ళకి అన్నవాళ్ళు, తప్పుడు బోధలు చేసేవాళ్ళు. సాక్ష్యం ఇవ్వాలి. కనిన వినిన సంగతుల పాట కూడా రాస్తాయి అక్కడ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. ఊగా మన సినిమా పాటలు ట్యూన్ కట్టి రాసినవి కాదు అవి. వాళ్ళు ఉపవాసం ఉండి కన్నీటితో మోకాళ్ళుండి ప్రార్థన చేసి రాసిన పాటలు ఆంధ్ర క్రైస్తవ పాటలు ఉంటాయి. ఆంధ్ర క్రైస్తవ పాటలు అంటే ఆశమాషి కాదవి. కనిన సంగతులు విన్నవి, మనం ఏది చూసామో, ఏది విన్నామో, ఏది అనుభవించామో వాటిని మనం చెప్పాలి. అందుకే ఇక్కడ అపోస్తులకు సెన్స్కి వీళ్ళు మొదటి ప్రీచర్స్ వీళ్ళంతా కూడా ఈ 12 మంది తర్వాత మొదటి అపోస్తలిక మగ్దలేనే మరి అని మనం చెప్పుకున్నాం. ఆమె బహుగా పునరుద్ధానం గురించి ప్రకటించి సాక్షిగా ప్రభు యొక్క సాక్ష్యాన్ని ఆమె పంచుకుంది. యేసయ్య నాతో మాట్లాడినాడు, యేసయ్య నాతో చెప్పాడు, నువ్వు వెళ్ళి నా శిష్యులకు చెప్పాను. శిష్యులు వాళ్ళంతా పురుషులకు నేను స్త్రీ ఏంటి చెప్పేది అని ఒకవేళ అనిందో ఏమో మనకు తెలియదు. కానీ యేసయ్య చెప్పాడు, పో నువ్వే చెప్పాలి. శిష్యులంతా భయపడి ఇంట్లో ఉన్నారు. వాళ్ళు పురుషులే, కానీ వాళ్ళు భయపడి వణుక్కుండా తలుపులేసుకుని ఉన్నారు. వాళ్ళు తలుపు తగ్గినారంటే భయపడుతున్నారు. కానీ నువ్వు ధైర్యంగా వచ్చావు చూడు బయటికి, నన్ను ఏం చేస్తారో చెయ్యండి, నేను నాకు నా ప్రభువు కావాలి. అది అలాంటి గర్ల్స్ ఉన్న వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు. స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందుకే ఇక్కడ మళ్ళీ యేసయ్య ఏమంటున్నా అంటే 12వ వచనం, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించే వారు ఎలా ఉంటారంట? చీకటిలో. అదే వెంబడించే వాళ్ళు వెలుగులోనే ఉంటారు, చీకటిలో నడవరు. వాళ్ళు రహస్య పాపాలు చెయ్యరు. దేవునికి విరోధంగా ఏదైనా చేసినా వెంటనే ఒప్పేసుకుంటారు. పాపాలు కప్పుకోరు, ఒప్పుకుంటారు. ఈ రాత్రి మనం కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. నేను అది కూడా చెప్పాను. ఆ విక్టోరియా వాళ్ళ చెల్లెలే ఎంత పశ్చాత్తాపడి ఆ పాప ప్రేయర్కి వస్తూ ఉంది. సాక్ష్యం చెప్పింది సౌజన్య అంటే, అవునక్క రత్న నాకు బాగా తెలుసు, అదే నేనన్నా మీ చెల్లి కూడా అక్క దగ్గర ఉంది కదా, చెల్లెలే
నీకు మీ దగ్గర ఉండిందేమో, వీళ్ళ అక్క లేదేమో అనుకున్నానక్క, ఇప్పుడు అర్థమవుతుంది ఎంత ప్రౌడ్ ఆ పిల్లకు అనింది. చూడండి, అంటే టీచర్లు అయితేనే గర్వం వద్దు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే దేవుడు చేసిన మేళ్ళలో దేనిని మరవకూడదు. ఎంత తేడా. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వారు కూడా ఏదంటారు? జీవపు వెలుగు కలిగి ఉంటారు, చీకట్లో నడవరు. ఒకటి. రెండోది జీవపు వెలుగు అంటే వెలుగులో మన జీవం అంట. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే జీవపు వెలుగు కలిగిన వాళ్ళు ప్రభువుని గురించి ప్రకటిస్తారు, దాచుకోరు. చీకటి అంటే లోపల, అంతేనా? కనపడకుండా చేసేదే చీకటి అంటే. మనం సాక్ష్యం దాచేసినామంటే చీకటిలో ఉన్నట్టే. యేసయ్య మేళ్ళను వెలుగులో చెప్పాలి. మనం చెప్పకపోయినా దేవుడు అంట మన గురించి అందరికీ తెలిసేలా చెప్తా అంట, ఆయన్నే సాక్ష్యం ఇస్తాడు. మనం నోరు మూసుకుంటే అప్పుడు మనకు సిగ్గు అవుతుంది, అయ్యో ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. యేసయ్య మన పక్షంగా సాక్ష్యం ఇస్తాడు. అందుకే ఇక్కడ జీవపు వెలుగు కలిగి ఉంటుందని వారితో చెప్పాను. కాబట్టి పరిచయం నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకొంచున్నావు, నీ సాక్ష్యం సత్యం కాదని ఆయనతో అనగా, యేసు నేను ఎక్కడ నుండి వచ్చితినో ఇక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని, నా సాక్ష్యం ఏంటి? సత్యమే. నేను ఎక్కడి నుంచి వచ్చినా దేవుని దగ్గర నుంచి దేవుడు పంపగా వచ్చాడని నాకు తెలుసు. నేను కూడా ఇదే అంట, దేవుడు పంపగా వచ్చాడు. అందుకు మిషనరీ సపోర్ట్ ఉంది, పెద్దల సపోర్ట్ ఉంది, తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి. హల్లెలూయా. సాక్ష్యం సత్యమే. మీరు ఒక చోట వద్దంటే 10 చోట్ల దేవుడు చెప్పిస్తాడు, 10 చోట్ల వద్దంటే 1000 చోట్ల దేవుడు చెప్పిస్తాడు. ఆయన రోషం గల దేవుడు. అందుకని యేసయ్య కూడా దీటైన విధానంలో ఇలాంటి పరిచయులు లోకంలో ఉన్నారు, సంఘంలో ఉన్నారు, చుట్టుపక్కల ఉన్నారు. పరిచయులు, శాస్త్రులు, సద్దుకాయలు, యాజకులు ఎప్పుడు వీళ్ళే అనమాట. సాక్ష్యం చెప్పకుండా అడ్డుపడేది ఎవరంటే వీళ్ళే. ఎందుకు? వాళ్లకు జీవితంలో మేళ్ళు ఏమాత్రం కూడా జరగవు. వేరే వాళ్ళ జీవితంలో కూడా జరిగితే వాళ్ళని ఓర్చుకోరు. అసూయ అనమాట. అసూయతో ఈ మాట యేసయ్యతో మాట్లాడితే యేసయ్య వాళ్ళ చెంప పెట్టు పగిలేలా చెప్పేశాడు, ఇది నేను చెప్పే సాక్ష్యం సత్యము, మీరు అబద్ధీకులు అన్నట్టుగా. తర్వాత 14, నేను ఎక్కడి నుండి వచ్చితినో ఎక్కడికి వెళ్ళుచున్నాను మీరు ఎరుగరు. అది చూడండి, ఎంత ఇది అండర్లైన్ చేసుకోండి. 15వ వచనం, మీరు శరీరంను బట్టి తీర్పు తీర్చుతున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చాను. ఎందుకు? శరీరం కాదు, నేను ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆసక్తి కలిగి. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆల్రెడీ తీర్పులు తీర్చబడ్డాయి. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? తీర్పు తీర్చబడింది. నా ఇంట్లో ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళు అప్పుడే తీర్పులోకి వచ్చినారు వాళ్ళు. అయితే నా ఇంట్లో ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు మరణంలోకి రాక జీవంలోకి వచ్చినారు, తీర్పు తీర్చేసినాడు దేవుడు. అలాగనే ప్రకటన 21:8 వాళ్ళంతా రెండవ మరణమే తీర్పులు, చాలా తీర్పులు వెలువన్నాయి. దేవుడు ముందే చెప్పాడు కదా. ఇప్పుడు మళ్ళీ నేనేంటి తీర్పు తీర్చేది? ఆల్రెడీ తీర్పులు వెలువన్నాయి. కట్టడలు, తీర్పులు, పద్ధతులు, దేవుడి యొక్క ఆజ్ఞలు అన్నీ దేవుడు ముందే చెప్పేశాడు. పాపం వల్ల వచ్చే జీవితం మరణం అనే తీర్పు అది రెండవ మరణం. అందుకే ఇక్కడ ఇక నేను చెప్పవలసిన అవసరం లేదు, దేవుడే తీర్చేశాడు. నేను ఎవరికి తీర్పు తీర్చాను? నేను ఒక్కడై ఉండక నన్ను పంపిన తండ్రి కూడా గనుక నేను తీర్పు తీర్చినను, నా తీర్పు సత్యమే. ఎంత బాగా ఇక్కడ తీర్చను అన్నాడు. ఇన్ ద సేమ్ వే, ఒక్కవేళ నాకు తీర్పు చెప్పమని మీరు చెప్తే నా తీర్పు సత్యమే. తీర్పు చెప్పమని ఒక పాపాత్మురాలని స్త్రీని తీసుకొని వస్తే యేసయ్య చెప్పాడు, ఆ రాళ్ళతో కొట్టమనింది కదా, మరి కొట్టి మేము చెప్పేందుమా అంటే కొట్టచ్చు, చంపొచ్చు. మీలో ఎవరైనా పాపం లేకపోతే చిన్న వాళ్ళు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు వాళ్ళ పాపాలన్నీ రాస్తున్నారు, తల ఎత్తకుండా. అందరు చూసి వెనక్కిపోతున్నారు. సిగ్గువేది. ఇదిగో నువ్వు విద్యేశా ఏం నువ్వు కప్పు పెట్టుకుంటున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నావా? చిన్నలు మొదలుకొని పెద్దల వరకు పాపం చేస్తున్నారు. ఎందుకంటే ఈమె వ్యభిచారం చేస్తూ ఉండగా మేము చూసామంటున్నా కదా, అంటే నువ్వు కూడా వ్యభిచారమే. వ్యభిచారం చేస్తుండగా నువ్వు చూసినావంటే నువ్వు ఆ వ్యభిచార స్థలంలోకి వెళ్ళినవు కదా. నీకు ఎలా కనపడింది? వెళ్ళకపోతే నువ్వు దేవుని మందిరంలో ఉంటే వ్యభిచారం చేస్తూ పట్టుకుంటావా? ఒకవేళ ఆమె దేవుని మందిరంలో చేస్తుందంటే దేవుని మందిరాన్ని ఇలా మార్చారు. అందుకే దొంగల గుహ అన్నారు. ఎంత తేజగా మాట్లాడినాడు యేసయ్య.
అందుకే ఇక్కడ ఒక్కవేళ నేను తీర్పు తెచ్చిన అది సత్యమే అంటున్నాడు అక్కడ. తర్వాత మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని అక్కడ మీ అంటే ఎందుకు ఆ మాట? ఆయనకు ధర్మశాస్త్రం ఆయనకు అంతా తెలుసు. మీ ధర్మశాస్త్రం అంటే మీరు ఎప్పుడు ధర్మశాస్త్రం వెనకేసుకుంటారు కదా, ధర్మశాస్త్రంలో ఇలా ఉందా ఏమైనా అంటున్నాడు. మీలాగా ధర్మశాస్త్రం చెప్తుందా ఇలాగా అన్యాయంగా మాట్లాడమని, అక్రమంగా మాట్లాడమని, అన్యాయంగా దోచుకోమని ఉందా ధర్మశాస్త్రంలో? నీ పొరుగు వాళ్ళు ఏది ఆశించొద్దు అన్నాడు. ఆశించొద్దని నువ్వే చెప్పి మళ్ళీ నువ్వే ఆశిస్తావా? ఆడ దేవుని మందిరంలో అంత ఇదిగా రాసి పెట్టారు. మరి రోజు చూస్తుంటారు, రోజు చదువుతుంటారు. మళ్ళీ పొరుగు వాళ్ళదే నీవుగా ఏదన్నా చేసుకో ప్రణాళిక. కానీ వేరే వాళ్ళు చేసిన దాన్ని చెడగొట్టి అది నాకు కావాలనడం సిగ్గులేదు అన్నాడు. నువ్వు పరిచయం అయితే నాకేంటి, ప్రధాన యాజకుడు అయితే నాకేంటి, సో అండ్ సో డజంట్ మ్యాటర్. యేసయ్య ఎంత తేటగా తేల్చి చెప్పేస్తున్నాడు. మీరు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీరే చెప్తున్నారు కదా. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుని వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చినాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. సాక్ష్యం ఇచ్చేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీలో నాలోనే ప్రజెంట్ చేస్తుంది. ఏమని? యేసయ్య విషయాలు. యేసయ్య ఇన్ని మాటలు చేశాడు కదా, నీకు ఇన్ని విషయాలు నీతో మాట్లాడినాడు కదా, ఇంత నెమ్మది ఇచ్చినాడు కదా, ఇంత ఆరోగ్యం ఇచ్చినాడు కదా, ఇంత కృప ఇచ్చినాడు కదా, నాకు చెప్పవా అని ప్రజెంట్ చేస్తుంది పరిశుద్ధాత్మ. అసలు కన్నవాడిని విన్నవాడిని చెప్పకుండా ఉండలేదు. పరిశుద్ధాత్మ రెండవ దండం తాకింది కాబట్టి వెంటనే అక్కడ సాక్ష్యం చెప్పాడు. అందరి ఎదుట సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన ఒక రాజు, ఈయనకు ఒక రాజ్యం ఉంది. అందుకని యేసు అనే పేరు అందరు వినేలా, ఆ పేరు పలకొద్దని వాళ్ళందరూ ఎన్నిసార్లు కొట్టుంటారు అందరినీ. ఆ పేరు చెప్పొద్దు. అదే పేరు మెన్షన్ చేసి యేసు అందరు వింటున్నారు. అక్కడ మొత్తం ప్రజలంతా, దేశమంతా అక్కడంతా ఉన్నారు. ఏదైనా అందరికి వినిపోయారు గట్టిగా, యేసు నీ రాజ్యం ఉంది ఒకటి, నువ్వు రాజువే, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా? ఎంత మంచి విట్నెస్, ఎంత మంచి విట్నెస్. యేసు యొక్క మాట వినైన మారి వెంటనే అందరి ఎదురు సాక్ష్యం చెప్తున్నాడు. సెకండ్లో. మనం ఈరోజు జరిగినవి 10 ఏళ్ళ కానీ చెప్పాం. దాచుకోకూడదు దేవుడు చేసిన మేలు. ఎంత ఇదిగా ఆన్ ద స్పాట్ అతన్ని గద్దించి, ఎప్పుడైతే మారుతారో మార్పు పొందిన వాళ్ళు, తప్పు చేసే వాళ్ళను మౌనంగా ఉండరు, ఖచ్చితంగా గద్దించినాడు. ఇది మనకు తగిందని పశ్చాత్తాపన్నాడు. పశ్చాత్తాపడి యేసయ్య నిజంగా దేవుని కుమారుడు, ఈయన రాజు, ఈయనకు ఒక రాజ్యం ఉంది, అందరి ఎదురు ఒప్పేసుకున్నాడు. ఈవెన్ శిష్యులు కూడా ధైర్యంగా వచ్చి అక్కడ చెప్పలేదు. కానీ ఒక దొంగ చెప్పగలిగినాడు సాక్ష్యం. పరిశుద్ధాత్మ ఆయనలో పని చేసింది. అందుకే సాక్ష్యం ఇచ్చు ఆత్మ. మనం చూస్తే రోమా 8లో అక్కడ ఉంది. నేను ఎప్పుడు చేస్తా ఉంటా, నాకు ఎంత ఇష్టమో 7 ఆత్మల గురించి చెప్పాలంటే. అక్కడ జీవింపచే క్రీస్తు ఆత్మ, శుద్ధీకరించు దత్తపుచ్చే ఆత్మ, విజ్ఞాపన చేయ ఆత్మ, సాక్ష్యం ఇచ్చే ఆత్మ ఉంది. మీరు చదువుకున్నారు. సాక్ష్యం ఇచ్చే ఆత్మ నీ గురించి నా గురించి సాక్ష్యం ఇస్తుంది. ఆత్మ సాక్ష్యం ఇస్తుంటే ఆత్మను అడ్డుకోవడానికి నువ్వెవరో అంటాడు దేవుడు. ఆత్మను అడ్డుకుంటావా? అలాంటి వాడు కంచెరగాడు. అలెక్సరే కంచెరగాడ్డా పౌలు గురించి సాక్ష్యం చెప్తావంటే ఆటంకపరిచినాడు. అందుకే వాడు కంచెరగాడే వాడు అన్నాడు. వాక్యంలోనే రాసించాడు. దేవుడు ఆత్మ ద్వారా దేవుడు రాయించాడు. వాడు మనిషి కాదు, వాడు ఒక మృగం, కంచెరగాడేవాడు. అందుకనే యేసయ్య నామం పేట వాక్యం ప్రకటిస్తే పౌలు గురించి ఏం చెప్పకుండా వాడు ఆటంకపరుస్తున్నాడు. పౌలు బోధనలో వాడు తప్పుపడుతున్నాడు అని రాసేశాడు. పౌలు ద్వారా రక్షణ పొందినవాడే వాడు కూడా. అలెక్సని కంచెరగాడు. తిమోతిలో యోహాను కూడా రాస్తాడు. దేత్రేఫి దేమేంద్రి ఇద్దరు ఉన్నారు. వాళ్ళలో ఒకరు యోహాన్ని హత్తుకొని ఉంటారు, ఇంకొకరు కీడు చేసేవాడు. ఎంత తేటగా రాస్తారు. ఇక్కడ కూడా యేసయ్య ఎంత చక్కగా. తర్వాత నిర్గమ 30వ అధ్యాయము, నిర్గమ 30:20 వచ్చిన చదవండి. వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపం అర్పించుటకు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. శుద్ధీకరణ ఇంకా చాలా 27 దాకా ఉంది, మీరు చదువుకోండి. కేవలం లోపలికి ప్రవేశించాలంటే ఎంత శుద్ధి చేసుకున్న వాళ్ళు సాక్ష్యం అంటే ఆయన పరిశుద్ధులోనే. ఆయన పరిశుద్ధుడు కాబట్టి వాడు శుద్ధి చేసుకునే లోపలికి వెళ్ళాలి.
మరి మనం దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాం? హృదయ శుద్ధి చాలా చాలా ఇంపార్టెంట్. 27 దాకా మీరు చదువుకోండి, టైం లేదు. మరి 17వ వచనంలో కూడా 2 మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రం రాయబడి ఉన్నది. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకొచ్చున్న వాడను, నన్ను పంపిన తండ్రియు. 2 నేను చెప్తా, తండ్రి కూడా చెప్తా. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రి అయినను ఎరుగరు, నన్ను ఎరిగి ఉండిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పాను. ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టే ఉన్న చోట ఈ మాటలు చెప్పాను. ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడునూ ఆయన పట్టుకోలేదు. పట్టుకోవాలని చూస్తున్నా. ఎప్పుడు ఏది చెప్తే ఆయన ఎప్పుడు ఏదో ఒకటి ఇరికించుకోవాలని చూస్తూనే ఉన్నాను. వాళ్ళ ప్లాన్లన్నీ ఇవే. కాబట్టి ఈ సమయమందు ఎంతమంది మనకు బాధ కలుగజేసినా మనం మాత్రం దేవుని బిడ్డలుగా, రోషం గల దేవుని బిడ్డలుగా ముందుకు వెళ్ళాలి. మొదటి సమయాలు 17లో కూడా అక్కడ గొలియాతు ఎంతగా మాట్లాడతాడు, అవమానకరంగా దావీదు. 40 వచ్చిన చదవండి, 43, 17, 43. కర్ర తీసుకొని నువ్వు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అన్నాడు. అప్పుడు దావీదు కూడా అవును కుక్కవే అన్నట్టుగా మాట్లాడతాడు. అంత పెద్ద సగం కూడా ఉండినాడు దావీదు. నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరున శపిస్తున్నాడు. వేరే దేవతల పేట శపిస్తే శాపాలు జరగవు. మన దేవుని నామం పేట శాపాలు ఉన్నాయి. దేవుడే శపించాడు. ఎందుకంటే వాళ్ళని ఆశీర్వదించబడిన వాళ్ళని శపించమంటే దేవుడు శపించాల. శపించమని చెప్పిన వాళ్లకు ఎవరైతే దేవుని పిల్లలు శపించాలి అన్నాడో వాళ్ళకు వచ్చిన శాపాలు. దేవుని పిల్లలకు శాపాలు రావు. హేతువు లేని గాయములు తగలకపోదు. హేతు ఉంటే శాపాలు నీకు వస్తాయి. ఆశీర్వదించబడిన వారిలో ఉంటే నీకు ఎప్పటికీ ఆశీర్వాదమే, శాపాలు రావు. కానీ శపితమైన వాళ్ళలో ఉంటే నువ్వు ఎంత ఆశీర్వాదం కావాలనే ఆశీర్వాదం. అక్కడ ఎంతసేపు ఇక్కడ బిలాము బాలాకు వాళ్ళిద్దరు కూడా దేవునికి విరోధమైన విధానంలో ప్రవేశించారు. కానీ అక్కడ వాళ్ళ ఆశీర్వాదాలు కోరుకుంటే వాళ్ళకి శాపాలు వస్తాయి. ఇశ్రాయేలును శపించాలంటే వాళ్ళకి బ్లెస్సింగ్స్ వచ్చినాయి. కారణం వాళ్ళ ఆశీర్వాదాలలో ఉన్నారు. ఆశీర్వాదాలు ఉన్న వాళ్ళకి ఎవ్వరు ఏమి హాని చేయలేరు. అలాగనే శాపంలో ఉండేవాళ్ళు ఆశీర్వాదాలు కోరుకున్నా కూడా రావు. లోతు ఆశీర్వాదాలు కోరుకున్నాడు, అబ్రహాంకు వేరైపోయినా, అందుకనే శాపం వచ్చింది. ఏమి పొందుకోలేదు, అన్నీ పోగొట్టుకున్నాం. ఈ సమయమందు మన జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధుల సహవాసంలో, ఆశీర్వదించబడిన వాళ్ళ సహవాసంలో ఉంటే మనకు ఆశీర్వాదం మెండుగా వస్తాయి. తర్వాత 21 చదవండి. నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెదురు, కానీ మీ పాపంలోనే ఉండి మీరు ఏం చేశారంట? చనిపోదురు. చూడండి, ఇది తీర్పు. నేను తీర్చే తీర్పు సత్యం అన్నాడు, నిజమే. పాపం వలన వచ్చే జీతము మరణం. ఇప్పుడు ఈ మాట అన్నందుకు మనం సత్యమని చెప్తావా, మనం చెప్పిస్తావా, ఇంకా ఎన్ననింటారో. కానీ క్లుప్తంగా వస్తాయి. మీరు పాపంలో ఉన్నారు, పాపంలో అంటే దాని అర్థం ఏంటి? మీ బతుకులో మార్పు అనేది లేదు. సత్య వరకు వినారు. కొంతమంది అంత ఏం చెప్పినా వినరు. దేవుని సన్నిధికి రండి, దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. తల్లులు వచ్చి దేవుని సన్నిధిలో మరపెట్టుకోవాలంటే చెయ్యరు వాళ్ళు. అందుకనే ఏమంటాడు? వాళ్ళ పాపంలోనే వాళ్ళు చచ్చే వరకు వాళ్ళు దేవునికి విధేయతగా ఉండాలి. మీ పాపంలోనే ఉండి మీరు చనిపోవద్దు. నేను వెళ్ళే చోటుకి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు, నేను వెళ్ళే చోటుకి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తను తానే చంపుకున్నా అని చెప్పుకొచ్చుండ్రి. అప్పుడు ఆయన, మీరు కింది వారు, నేను పైనుండి వాడు. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాను. కాగా మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదని మీతో చెప్పిదిని. నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదు. మళ్ళా రెండోసారి చెప్తాను. కోపం వచ్చింది. ఇంకా వీళ్ళకి అవును వెళ్తే ఎందుకులని గౌనను. మళ్ళీ ఇంకోసారి అవును, మీరు పాపంలోనే చస్తారు. తేడాగా చెప్తున్నారు. ఎందుకంటే మీరు లోక సంబంధులు, మీరు ఆత్మ సంబంధులు కాదు. ఆత్మ సంబంధులకు లోక సంబంధులకు ఎప్పుడు వైరమే. కాబట్టి ఆత్మ సంబంధులను ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళు పాపంలోనే చస్తారు అని ఇక్కడ తెలియబడింది. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయమందు మనం వెలుగు బిడ్డలుగా వెలుగై ఉన్నాం. మనం లోకమునకు ఉప్పై ఉన్నాం. ఉప్పు నిస్సారం అయితే దేని వల్ల నిస్సారము పొందలేదు. కాబట్టి నిస్సారం కాకముందే మనం ఉప్పులాగా రుచికరంగా ఉండాలి మన బ్రతుకులు.
చిచి అనిపించుకునేలాగా ఉండకూడదు. దేవునికి మహిమకరం. కానీ ఎవరు మనం అంటారంటే లోకస్తు అంటారు ఖచ్చితంగా. దేవుని పిల్లలు అంటే వాళ్ళకు వైరం కాబట్టి. ఇక్కడ యేసయ్యను ఇంత బాధ పెట్టినారు ఎందుకు? వాళ్ళు లోకస్తు తేడాగా చెప్పేస్తున్నాడు, మీకు నాకు సంబంధమే లేదు, మీరు పాపంలో ఉంటారు, పాపంలో చస్తారు, కానీ యేసయ్య అయితే నేను చనిపోయి మళ్ళీ తిరిగి లేస్తాను. అది హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని పిల్లలు చనిపోయినా తిరిగి లేస్తారు. పాపం విషయమే చచ్చిపోతారు, పరిశుద్ధులుగా లేస్తారు. అదే అక్కడ ఈ పాప శరీరం మృతతుల్యమైన ఈ శరీరం మృతతుల్యమైపోతుంది, కానీ సజీవ యాగంగా మన శరీరంలో పరిశుద్ధమైన శరీరంగా మహిమ దేహాలతో మనం మళ్ళా ప్రభువు కలుసుకుందాం. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన బలమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కృపగల దేవా స్తోత్రం, దయగల మా రక్షక స్తోత్రం ఇచ్చుకుంటానని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా సజీవ ఉంచుకున్న విధానాన్ని మీకు స్తోత్రమయ్యా. ఈ రోజు ఈ విధంగా మీ వాక్యాన్ని వినడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. చెప్పిన వాక్యం నా ప్రభు మరి మీరు మాకు చేసిన మేలను బట్టి మేము సాక్షించే వారిగా ఉండేది కొన్ని వాక్యం మీరు మాకు అనుగ్రహించమన్నా తండ్రి. చేసిన మేలు ఏదో ఒకటి మరవకుండా నా ప్రభావ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే కృపను భాగ్యం ప్రతి అనుగ్రహించమన్నా తండ్రి. మరి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే కృపను భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. గ్రహించిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభావ. మరి పెద్ద వయసు వారిని దీవించండి, ఆశీర్వదించండి, వృద్ధులను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభావ. వారికి ఏ అవసరత ఉందో మీరు జ్ఞాపకం చేసుకొని నా ప్రభావ ముందు వచ్చే వరకు మీరు ఎత్తుకుని వాడని నేను అనుసరించాను నా ప్రభావ. వారిపై వారికి ఏ అవసరతను ప్రతి ఒక్క అవసరతను తీర్చమని అడుగుతున్నాను నా తండ్రి. మరి ఏమనస్తున్నాను దీవించండి, ఆశీర్వదించండి, మీ కాపుదల మీ భద్రత మీ క్షేమం అనుగ్రహించండి నా ప్రభావ. యవనించడంలో పరిమితిగా నా ప్రభావ వాక్యంతో నా ప్రభావ వాక్యం చదవడం ద్వారా మాత్రమే వారి హృదయం శుద్ధి అవుతుంది నా ప్రభావ. మరి వాక్యం మీదే జ్ఞానాన్ని ప్రతి యవనస్తులంగా అనుగ్రహించమని అడిగి వేడుకొచ్చున్నాం నా తండ్రి. చిన్నపిల్లల్ని జ్ఞాపకం చేసుకున్న నా ప్రభావ. మరి వారు ఏం చెప్పలేదు, ఏ భాగంగా చెప్పలేదు, ప్రతి ఒక్కరి అర్థం చేసుకునే వాళ్ళ దేవుడు మీదే నా ప్రభావ. వారికి ఏమి అవసరమైందో ఆ అవసరాన్ని తీర్చమని అడుగుతున్నాం నా తండ్రి. గర్భిణీలను జ్ఞాపకం చేసుకున్న ప్రభావ. మీ కాపుదలని భద్రత మీ క్షేమం వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను నా తండ్రి. మరి ఆ బిడ్డ ఎదుగుదల నీకు మాత్రమే తెలిసింది నా ప్రభావ. మరి ఆ బిడ్డని ఏది అవసరమైందో నా ప్రభావ. ప్రతి ఒక్క గర్భిణీ స్థితికి నా ప్రభావ మరి ఎంతో. కాబట్టి పరీక్షల్లో కూడా మనం తాడుకొని ఉండాలా. ఒకటి నమ్మకం అనేది ఉండాలా, తప్పులు మనం సరి చేసుకోవాలి. మనలో ఏ లోపం లేదు అనే నిర్ధారణ అయినప్పుడు నిరీక్షణతో వేచి ఉండాలి. ఏది మంచిదో అది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇన్ టైంలో ఎప్పుడు ఇవ్వాలన్నా ఆయనకు తెలుసు. దేవుడు మరి ముఖ్యంగా ఇద్దరు బిడ్డలకు చాలా సమయంలో అదే అన్మ్యారేజ్ కోసం ఎక్కువ చేస్తాం, ఆడపిల్లలు కదా, కానీ ఇద్దరికి ఒక చేతి వచ్చింది. చాలా సంతోషం. దేవుడు వారిని దీవించుగాక. ఆమేన్ ఆమేన్.